కాలస్వరూపాన్ని ఆర్ష వాగ్మయం ఎందుకు షణ్ముఖ స్వరూపంగా అభివర్ణించింది? షణ్ముఖ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాస్. జగత్తుకు పార్వతీ పరమేశ్వరులిద్దరూ మాతాపితరు. వారికి ఆ మాతృత్వము పితృత్వము అందటానికి కారణం గణపతి షణ్ముఖుడు. అందుకే అవ్యక్తుడు శివుడు, వ్యక్తురాలను పార్వతి. మహత్తత్వము గణపతి, అహంకారము షణ్ముఖుడు. అహంకారము అంటే గర్వము అని కాదు అర్థం. నేను అన్న స్ఫురణ నీకు కలగటం. మనం కంప్యూటర్తో అనేకమైన లెక్కలు చేస్తూ ఉంటాం. అద్భుత ప్రతిభావంతమైనటువంటి ఆ యంత్రానికి తాను అన్న స్ఫురణ లేదు. మనకు ఆ నేను చేస్తున్నాను అని లోపల ఉన్న ఆ చైతన్యాన్ని స్ఫురణకు తెచ్చేదే షణ్ముఖతత్వం. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, వీరిద్దరి యొక్క సంయోగంతో ఏర్పడే తత్వమే షణ్ముఖతత్వం. అందుకే 3 కోణాలు ఊర్ధ్వంగా 3 కోణాలు అధోముఖంగా మనం షణ్ముఖ ఆకారాన్ని ఆవిర్భవింపచేస్తాం. అది పాశ్చాత్యులకు ఆరాధనీయమైనది. ఈ కాలానికి ప్రతీకగా షణ్ముఖ తత్వాన్ని ప్రతిపాదించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, షణ్ముఖాలు 6 ఋతువులకు చిహ్నం. 12 చేతులు సంవత్సరంలోని 12 నెలలకు చిహ్నం. ఇక చిత్రాగ్ని అనే నెమలి ఆ షణ్ముఖుని వాహనం. సంవత్సరంలో వేచి చూచి ఆనందించి అనుభవించే అన్ని రంగులు ఆ నెమలి యొక్క రంగులలో మనకు అవగతమవుతాయి. ఇలా కాలాన్ని షణ్ముఖ స్వరూపంగా భావించటం వల్లనే అవసరమైన శక్తి ఆయుధంగా ఆ షణ్ముఖుని చేతిలో మనకు కనబడుతుంది. అందుకే కుమార సంభవాన్ని పారాయణ చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది అని చెబుతారు. కాల ప్రవాహంలో వంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ సత్సంతానాన్ని పొంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సర్వేశ్వరుణ్ణి చేరుకోవడానికి అవసరమైన ఆరాధనే షణ్ముఖ ఆరాధన. అందుకే ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్మతాలలో పంచాయతనం ఉంటుంది, కానీ షణ్ముఖుని యొక్క ప్రతిమ ఉండదు. ఎందుకంటే అక్కడ చేసే దీపారాధనే షణ్ముఖ స్వరూపంగా, అగ్ని స్వరూపంగా భావింపబడుతుంది. కనుక ఇలా ఏ శక్తి, ఏ తేజస్సు నీ ఉనికికి కారణమో, ఈ గుహ అని మనం షణ్ముఖుణ్ణి సంబోధించటంలోని ఆంతర్యం, నీలో ఉన్న శక్తి, నేను అన్న స్ఫురణ నీకు కలగటానికి కారణమైనటువంటి ఆ స్వామి యొక్క స్మరణ నీలో లోపిస్తే ఆ శక్తి నీలో ఉద్భవించదు. యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం అని ఆ దైవాన్ని మనం స్మరించి ఆ తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటామో, అప్పుడు కాలంలో ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. కాలోయం విఘ్నః అని, కాలం అంటేనే ప్రతికూల పరిస్థితులతో నీకు విఘ్నాలను కలుగజేసేటువంటి తత్వము కలిగినది అని అర్థం. ఆ ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ చక్కగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే నువ్వేమిటో నీకు తెలియాలి. మనం ఏమిటో, మన శక్తి ఏమిటో మనం గుర్తించాలి.
అలా స్ఫురణ కలిగినప్పుడే కాలం అనుకూలంగా మారి అద్భుతాలను ఆవిష్కరించే సాధనంగా మనకు సంక్రమిస్తుంది. అందుకే కాలస్వరూపాన్ని షణ్ముఖ అవతారంతో పోల్చుతూ మన విద్యుక్త ధర్మాన్ని మనం గుర్తించాలని శాస్త్రం తెలియజేస్తుంది.